సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మండు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, చదువే సమాజ అభివృద్ధికి పునాదని, ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో పేద విద్యార్థులకు చేయూతను అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. నగరగంటి శ్రీ హర్షిని ప్రభాకర్, నగరగంటి ప్రభా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్, జై హనుమాన్ ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం 800 మంది విద్యార్థులకు 2000 నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, అట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా విద్యార్థులకు అండగా నిలిస్తే విద్యారంగం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. అలాగే ట్రస్ట్ ద్వారా ప్రతివారం అన్నార్థులకు ఆహారం అందించడం, నిరుపేద రోగులకు మందుల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో యుడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, గోడవల్లి వాసు, అరుణ, ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మొదట లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరం కూడా ఇస్తానండి. ప్రోగ్రామ్ మా ఇంటి దగ్గర పెట్టుకుంటాను, మీరు రావాలన్నారు. నువ్వు ఎక్కడ పెట్టుకున్నా, ఏ రోజు పెట్టుకున్నా సరే నేను వస్తానని చెప్పాను. ఆయన పెట్టుకున్న టైంకి, ఆయన పెట్టుకున్న డేట్కి నేను రావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చేస్తున్న పనులు మీరు అందరూ కూడా చూసుకోండి. ఈ 2 సంవత్సరాల్లో నిరంతరం నెలకు ఒక సేవా కార్యక్రమం అయినా దాతల చేత చేయించండి. ఏదో కార్యక్రమం, అది వైద్యానికి సంబంధించింది అవ్వచ్చు, విద్య అయింది అవ్వచ్చు, ఉపాధికి సంబంధించింది అవ్వచ్చు, స్కూల్ పిల్లలు ఫీజులు కట్టించింది అవ్వచ్చు, ఏదైనా సరే నెలకు ఒక కార్యక్రమం అనేది డెఫినెట్ గా, అంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. తల్లికి వందనం అని చెప్పి మరి ప్రభుత్వం ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా వేస్తుందో దాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్టుగా మీరు చదివించవలసిన బాధ్యతను మీరు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ ప్రోత్సాహం ఇచ్చేది ఎవరైనా విద్యావంతులు ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్న ఉద్దేశంతోనే ఈ ప్రోత్సాహం చేస్తుంది. మీరు దాన్ని ఉపయోగించుకుని ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏ విధంగా స్కూల్కి వెళ్తున్నారు, ఏ విధంగా చదువుతున్నారు, మరి పేరెంట్స్ మీడియా అన్ని కూడా కడుతున్నారు. దాంట్లో కూడా మీరు తెలుసుకుని ప్రతి విద్యార్థి కూడా ముందు వరుసలో ఉండేటట్టుగా, ముందంజలో ఉండేటట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామి అవుతాయి. ప్రతి ఒక్కరు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటప్పుడు ఆటోమేటిక్ గా సంక్షేమం అనేది తగ్గిపోతే మనం అభివృద్ధి భాగాన్ని మనం అందరం కూడా చేసుకోగలుగుతాం. డెఫినెట్ గా ఆ విధంగా చేసుకోవాలని మీ అందరం కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకుని ఇందాక అభివృద్ధి విషయంలో అన్నారు, ఏదైతే వైద్య దానం చేస్తున్నారో ముందు ముందు భవిష్యత్తులో మరి రాజకీయ రంగానికి కూడా వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఆయనకి ఆ ఆరోగ్యంతో పాటు ఆ అదృష్టాన్ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము దీని అంతటికీ కావాలం ఆ సతీమణి మరి T4 లో కూడా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారి ద్వారా వీళ్ళ దంపతులకి సత్కారం కూడా చేయించడం జరిగింది. ఆ చేసే సేవలకి ఎందుకంటే ఆ ఉత్సాహంతోనే మరి ఇప్పుడు ఈ పని చేశారు. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రేపు ఇంకొక కార్యక్రమం చేస్తారు. డెఫినెట్ గా అటువంటి కార్యక్రమాలు ప్రభావితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మన నగర కమిషనర్ ప్రభాకర్ గారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున ఆయన స్థాయికి ఆయన వ్యాపారం చేస్తూ ఆయనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం ప్రభాకర్ గారు. దాంట్లో భాగంగానే ఈరోజు విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా వారికి చదువుకి ఈ సంవత్సరం పాటు ఆయన ఫోటోలు కూడా మీరు చూసుకోవడానికి వీలుగా ఆయన ఫోటో కూడా వేసుకుని చక్కగా నీట్గా పుస్తకాలని రెడీ చేశారు. మీ అందరికీ ఏంటంటే పిల్లలందరూ కూడా ఒకటి నేర్చుకోవాలన్నమాట. ఈ రోజున ప్రభాకర్ లాంటి వ్యక్తి ముందుకు వచ్చి ఆయన సేవ చేయడం కోసం ఆయన సంపాదించిన డబ్బుల్లో కొంత మీకోసం వెచ్చిస్తున్నారంటే మీరు కూడా అంతే విధంగా బాగా చదువుకుని మీరు పెద్ద అయిన తర్వాత నలుగురికి ఉపయోగపడతారనే ఉద్దేశం, ఒక ఇన్స్పిరేషన్ కోసమే ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఏదో సేవ చేస్తున్నాం అనేది కాదు, ఏదో 4-5 పుస్తకాలు ఇచ్చేస్తున్నాం, ఫ్యాక్టరీ ఇచ్చేస్తున్నాం కాదు. ఇది మేము చేసే ఈ సేవ కేవలం ఈరోజు ఏలూరులో జరుగుతున్న అభివృద్ధి, ఏలూరు నియోజకవర్గంలోనూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి నిజంగా చెప్పాలంటే చాలా గర్వం ఉంది. ఎందుకంటే ఒక నాయకుడిని కాదు మనకి ఏలూరు తీసుకొచ్చింది, ఒక స్నేహితుడిని ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అలాంటి వ్యక్తి ఆయన చేసే మన ఎమ్మెల్యే గారు చేసే సేవా కార్యక్రమం ముందు ఇది చాలా చిన్నది, చాలా చిన్న సేవా కార్యక్రమం. ఇది పెద్ద సేవా కార్యక్రమం నేను అనుకోను. కాకపోతే ఏంటంటే నా శక్తి కొలది, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో చిన్న నా శక్తి కొలది బాగా ప్రతిభావంతులైన విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం అవన్నీ కూడా చేస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్కి ఎంతో ఆర్థిక సాయం చేసాం మాకు అవకాశం ఉన్నంత వరకు. అలాగే ఎన్నో చిన్న చిన్న సేవా కార్యక్రమం మేము చేస్తున్నాం. మాకు కారణం ఏంటంటే మోటివేట్ వచ్చి మన ఎమ్మెల్యే గారు, మన ప్రీతమ నాయకులు అని చెప్పడానికి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను.
ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎప్పుడు వెన్నుండి తట్టి ముఖ్యంగా యువతందరికీ కూడా ఎంకరేజ్ చేసి ఇంకో విషయం చెప్పాలి. కొంతమంది యువత ఈ పేదలని కేంద్రం చెప్పి డబ్బు పాటు చేసుకుంటే ఆయన దృష్టికి వెళ్తే ముందు మీరు వ్యాపారం చేసుకుని మీకు సంబంధించినటువంటి వ్యాపారం ఏమైనా కావాలంటే లోన్ సహాయ సహకారం అందిస్తా. మీరు ఆర్థికంగా డెవలప్ అయితే మీ కుటుంబం బలం ఉంటుంది, మీ కుటుంబం బలం ఉంటే అప్పుడు మీరు సమాజానికి బలమైన వ్యక్తులుగా తయారవుతారని చెప్పేటువంటి మంచి వ్యక్తి మన వ్యక్తి. ఆ వ్యక్తి మన పని సత్తిగా అని చెప్పి సమయపూర్తిగా తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పడే చండని గారు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఎన్నో స్కూల్స్ లో ఎంతో ఉపాధి కల్పించే విధంగా చేస్తూ విద్యార్థులకు చదువుకునేందుకు అందరికీ కూడా ముందుకు వచ్చేలా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే విద్యతో పాటు వైద్యం కూడా చేస్తున్నారు. అలాంటి వైద్యమే అందరికీ వస్తుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు చక్కగా చేస్తున్నాం. చంద్రని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరూ కూడా చక్కగా చదువుకుంటే అన్నీ వస్తాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఏలూరు జిల్లాలో గురువారం పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ గురువారం జిల్లాకు విచ్చేసి జిల్లా కలెక్టర్ వెట్రిసెలవుతో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని కమిషన్ చైర్మన్ సూచించారు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. పంచాయతీరాజ్ మున్సిపల్ పరిపాలన పరిధిలో బీసీ కులాలకు సంబంధించి సేకరించిన డేటా మ్యాపింగ్ పక్కాగా జరగాలన్నారు. ఆయన పలు అంశాలపై మార్గదర్శకాలను జారీ చేస్తూ సెన్సస్ ప్రక్రియలో బీసీ కులాలకు సంబంధించి సమాచారాన్ని పరిశీలించుకోవాలన్నారు. గత ఎన్నికల్లో బీసీ కులాల నుండి ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధుల వివరాలను జిల్లా పంచాయతీ అధికారి జెడ్పీసీఈఓ మున్సిపల్ అధికారులను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వేలో 97.32% పూర్తి చేశామని, మరింత స్పష్టత కోసం కొన్ని కుటుంబాల వివరాలను రీసర్వే చేస్తున్నామని త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ కార్యదర్శి చంద్రశేఖర్ రాజు, ఇన్ఛార్జి డిఆర్ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, డిపిఓ మల్లికార్జునరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విశ్వమోహన్ రెడ్డి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొని చాలా మంది వచ్చారు. ఫస్ట్ మెమోరాండం చైర్పర్సన్ మేడం గారు ఇచ్చారు. సో 1 by 1 నేను మెమోరాండం సూచిస్తాను. ఆ టైంలో బ్రీఫ్గా మెమోరాండంలో ఏం రాశారు బ్రీఫ్గా నాకు చెప్పండి, నేను నోట్ కూడా చేస్తాను. ఏదైనా నాకు కూడా ప్రశ్న ఉంటే ఏదైనా క్లారిఫికేషన్ అడిగినా డిస్కస్ చేస్తాను. ఉద్దేశమే ఇదే అంటే జనరల్గా వినడానికి వచ్చారు. అందుకని 1 by 1 చేసేటండి. ఏం నేను చూశాను, ఒకేసారి చాలా మంది వస్తే ఎవరికి ఎంత అవకాశం దొరకదు క్లియర్గా చెప్తారు. సమ్ టైమ్స్ అందరి సమక్షంలో అంత ఫ్రీగా కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి 1 by 1 మెమోరాండం పిలుస్తున్నాను. So 1 by 1 will receive and then we will have in between freega unte officers to nenu discuss chestanu. Lots of things we discuss and we chestanu. Not enough things. Right. చెప్పి చట్టం చెప్తుంది కాబట్టి మాకు 42% కేటాయించి ఎస్సీలకి ఎస్టీలకి కానీ వాళ్ళకు 1% 50 డివిజన్లో 1% ఎస్టీలకి 5 సీట్లు ఎస్సీలకి కేటాయించిన క్రమంలో వాళ్ళకి 1-2 పెంచి మొత్తం 50%కి దర్దాపులుగా తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మా పొలానికి వచ్చేసరికి మట్టిపని మాకు ప్రొఫెషనల్, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మట్టి పని చేయడానికి యంత్రాలు వచ్చేసాయి కాబట్టి మేము మా వృత్తి కోల్పోయి ఫోటోలో జనసేన పరం పెట్టేదాన్ని ఫోటో తీస్తాను.
అయితే దేశంలో 10 రాష్ట్రాల్లో ఉన్నారు. ఆ చేసే పని అందరూ పడతాయి, అందరూ ఉంటే పని అయితే మాకు డిఫరెన్స్గా విభిన్నంగా మమ్మల్ని ప్లేస్ తీసుకోవాలని బీసీ జనాభాలో అత్యధిక జనాభాలో 3% ఫస్ట్ సెకండ్ దాంట్లో అయితే రాజకీయ ప్రాతినిధ్యం మాకు జరగట్లేదు. చేసేది ఆ కమిటీలో 7 ఉన్నారు, అందరూ అటెండ్ అయ్యేటట్టు మాకు చేస్తే ప్రజలకు చేస్తారండి. చెప్పారు, క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, వాళ్ళు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అంటే వదిలిపెడతాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ద్వారకా తిరుమలలో టూరిజం ఈవెంట్లో భాగంగా అనివేటి కొత్త కళ్యాణ మండపంలో గురువారం 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర అభ్యాసన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ పాల్గొని 10 మంది మాస్టర్ ట్రైనర్లు 650 మంది యోగా అభ్యాసకులతో యోగా ఆసనాలు వేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితుల ప్రార్థనా గీతాలను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో యోగాంధ్ర అభ్యాసన కార్యక్రమం భక్తిభావంతో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవటం వల్ల అంతర్జాతీయ గుర్తింపు, మంచి స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏలూరు నగరంలో 1000 మందికి పైగా ప్రజలకు యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. నిజ జీవితంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, కొన్ని జబ్బులను నయం చేసే యోగా ప్రక్రియకు ఒక మంచి అలవాటుగా చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏపీఓ కె రాములు నాయక్, టూరిజం జిల్లా మేనేజర్ ఎస్ పట్టాభిరామన్న, టీపీఓ జి మల్లికార్జునరావు, జిల్లా ఆయుష్ అధికారి బి భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి పివి రమేష్ కుమార్, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి జి వెంకటనాయుడు, వివిధ శాఖల జిల్లా మండల అధికారులు, ఉద్యోగులు, ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, వేద పాఠశాల, స్థానిక పాఠశాలల విద్యార్థులు, భక్తులు, యాత్రికులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Inhale up, exhale down, exhale down. Relax అండి. ఇప్పుడు కాళ్ళ మధ్యన షోల్డర్ 2 and 1. Relax. Same distance. Relax అండి. Same కాళ్ళ మధ్యన అదే డిస్టెన్స్. 3. At the same time, anti-clockwise reverse now. 3. Relax again. Inhale up. Exhale. Inhale up. Exhale down. Inhale up. Exhale down. For 5 seconds. 1, 2, 3, 4, 5. Relax అండి. 4 చేయండి. తలను ఆకాశానికి చూస్తూ ఎడమ చేతిని పైకి చేయండి. 1, 2, 1, 2, 3, 4, 5, 8, 9, 10. Then slowly relax చేయండి. Close your hands and mudra. Just close your eyes.
Just relax in Vajrasana. Relax. Relax. Then slowly movement చేయండి. సిద్ధగొప్ప చిలుక రెక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో 7, 8, 9, 10. Then slowly release. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then slowly release and relax. Now మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఉంటుంది. దాని భాగంగా యోగా ద్వారా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దాని భాగంగా మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా భాగంగా ఇక్కడ ద్వారకా తిరుమలలో మనము ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో దీనికి వచ్చేసిన అందరికీ నమస్కారం. సో బేసికలీ మనకి యోగా మన ఇండియాలో పుట్టిన యోగాన్ని ప్రపంచదాద్యంత మనము అదన్నీ అంటే వేరే చక్కగా అరేంజ్ చేసిన ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆర్డీఓ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ. భాగంగా ప్లస్ యోగా ఇంపార్టెన్స్ అంటే మనకి శారీరకంగా మానసికంగా ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది ఆ ఇంపార్టెన్స్ తెలియపరచడానికి మనము ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీడే మనము లాస్ట్ 1 వీక్ నుంచి ఎవ్రీడే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా యోగా పార్టిసిపేట్ అవ్వాలి. మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో అందరూ ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంట్లో కూడా పార్టిసిపేట్ అవ్వాలి. దాంతోపాటు ఇది జస్ట్ ఈ ఒక నెలకు మాత్రమే సీమితం కాకుండా రెగ్యులర్గా మీరు ఎస్పెషల్లీ మనమందరూ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం కాబట్టి కొన్నిసారి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అదన్నీ ప్రాపర్గా మేనేజ్ చేయాలి. మనము మన శారీరక మానసిక హెల్త్ అన్ని అంటే మెయింటైన్ చేయాలి అంటే యోగా ఒక రామబాణలాగా ఉంటుంది. సో ప్లీజ్ అందరూ ఇది ఇప్పుడే మర్చిపోకుండా రెగ్యులర్గా అట్లీస్ట్ డైలీ ఒక 30 to 40 minutes యోగా ప్రాక్టీస్ చేస్తే మన ఇంటెలెక్చువాలిటీ కూడా పెరుగుతుంది అని చెప్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ అండ్ ఒక మంచి కార్యక్రమం మనము లార్డ్ వెంకటేశ్వర బ్లెస్సింగ్తో ఇక్కడ జరుపుతున్నాము. సో అందరూ దీంట్లో ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. పరోపకారమే పరమావధి అనే సూక్తిని ఆచరణాత్మకంగా చూపుతూ ప్రజా ఉపయోగకర సేవలను మరింత విస్తృతం చేసుకుంటూ ఆదర్శవంతంగా ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే ఉచిత వైద్య శిబిరాల ద్వారా అవసరార్థులకు వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అవసరార్థులకు సాయం అందించే విషయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎప్పుడు ముందే ఉన్నారు. తానేం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ తాను చేయాలనుకున్న మంచిని నిస్వార్థంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఆలోచనల నుండి పుట్టిన ఉచిత వైద్య శిబిరాలు ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతి గురువారం నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ గురువారం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలుత మెడికల్ క్యాంపుకు విచ్చేసిన వారిలో అవసరమైన వారికి వైద్య సిబ్బంది రక్త పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఈ సందర్భంగా శిబిరం కొనసాగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇదే సమయంలో సామాజిక సేవలో భాగంగా ఏలూరుకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారస్తులు గ్రంథి అమరేంద్ర, అంబిక, అనసూయ దంపతులు 50,000 రూపాయల విలువైన మందులను ఎమ్మెల్యే బడేటి చంటికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇదే క్రమంలో మరింత మంది దాతలు దాతృత్వంతో ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో దానిలో భాగంగానే మరి ఈ రోజున కూడా మరి అనేక మంది పేషెంట్లు రావడం జరిగింది. అనేక మంది డాక్టర్ల ఆశ్రమం నుంచి కానీ వాళ్ళు కానీ రావడం జరిగింది. అందరికీ కూడా ఎవరికి ఏది అవసరమో అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. బ్లడ్ టెస్టుల విషయంలో కానీ, బీపీ షుగర్ విషయంలో కానీ, అలాగే జనరల్ ఫిజిషియన్ కానీ. దీన్ని ఏదైతే మొన్న గురువారం వచ్చినప్పుడు మరి గ్రంథి అమరేంద్ర గారు ఇక్కడ ఏంటి జరుగుతుంది అనేది చూశారు.
ఆయన వెంటనే స్పందించి ఈ రోజున వైభవ్ జ్యువెలరీస్ తరపున మరి గంధి అమరేంద్ర దంపతులు ఒక 50,000 రూపాయలు సరిపడా మందులు పబ్లిక్ ఏదైతే ఉపయోగపడతాయో అన్నీ కూడా స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా అమరేంద్ర గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే దాతలు అనేక మంది అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక స్ఫూర్తిని నింపి ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేనికో దానికి కనెక్ట్ అయ్యి చేస్తున్నారు. దీనికి ఏదైతే లాస్ట్ గురువారం చిన్న పని మీద ఆయన వచ్చారో ఈ మెడికల్ క్యాంప్ చూసి ఇదేంటి హాస్పిటల్ లాగా ఉంది మీ క్యాంప్ ఆఫీస్ అని అన్నారు. కాదండి ఇలా చేస్తున్నాం అని అన్నారు. వెంటనే నెక్స్ట్ వీక్లోనే మరి ఆయన స్వయంగా మరి ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేసి మరి 50,000 రూపాయలు మెడిసిన్స్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ మరి ఆయనకి ఆ దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. ముందు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు. కానీ ప్రతి దాంట్లో కూడా వెంటనే స్పందించే మనసు ఆయన దగ్గర ఉంది కాబట్టి తప్పనిసరిగా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి ఆ దేవుడు అన్నీ కూడా ఆయనకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు, చంటి గారు చాలా పెద్ద మనసుతో ఇలాంటి కార్యక్రమం చేయగలరు. మా లాంటి దగ్గర ఏదో డబ్బులు కాస్త ఉండొచ్చు, చేయగలిగే శక్తి లేదు నాకు. ఎవరైనా జెన్యూన్గా చేస్తానంటే నేను ఖచ్చితంగా చంద్రుడికో నూలిపోగులాగా నాకు చేతనైనంత ధన సహాయం చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తా. కానీ నేను స్వయంగా ఎగ్జిక్యూషన్ చేసే శక్తి నాకు లేదు. సో ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడిగితే ఎవరైనా ఇస్తారు, కానీ అడగకుండా ఇస్తారు మన ఎమ్మెల్యే గారు. కేకే రాజు గ్రీన్ సిటీలో నేను వచ్చి అడుగుదాం అనుకున్నాను, ఆ పెద్ద మెయిన్ రోడ్డు వేయించండి అని. నేను కొన్నాళ్ళకి పేపర్లో చూసేసరికి మెయిన్ రోడ్డుకి ₹1 కోటి పైన శాంక్షన్ చేయించి ఆల్రెడీ వర్కులు కూడా జరిగిపోతున్నాయి. అలాంటి ఎమ్మెల్యే దొరకడం మనకు చాలా అదృష్టం అని మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తాను. ఇలాగే ఈ క్యాంపు కంటిన్యూగా చేయాలని, ఇంకా నేను వీలైనంత మంది మిగతా దాతలను కూడా నేను సంప్రదించి తీసుకొస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను. ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకున్న పశువుల దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో పశువులను దొంగలించి విక్రయించిన ముఠాకు చెందిన 6 సభ్యులతో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఒక రిసీవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన వాహనాలను తీసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ఈ కేసుల్లో పశువులను దొంగలించి విక్రయించిన ముఠాకు చెందిన 6 సభ్యులతో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఒక రిసీవర్ను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన 2 టాటా ఎస్ వ్యాన్లు, ఒక యాక్టివా మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 5 గేదెలు, ఒక దున్నపోతును రికవరీ చేశామని, వీటి అంచనా విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. వీటిలో చిగురుకోటకు సంబంధించిన ఒక గేదె, ఒక దున్నపోతు, వడాలికి సంబంధించి ఒక గేదెతో పాటు పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించిన మరో 3 గేదెలు ఉన్నాయన్నారు. పశువుల దొంగతనాలపై అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, కైకలూరు రూరల్ సిఐ వి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ గేదెలు దొంగతనం చేసే గ్యాంగ్ను ఒకటి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆ గేదెలు తీసుకుపోయి ఆ గేదెలను అమ్ముకునే టైప్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. చిన్న గేదెలు దొంగతనమైన ఎస్పీగా నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమంటే, ఈ గేదెలు కొట్టేయడం, రైతులకు అట్లాంటి సమస్యలు ఏదైనా క్రియేట్ చేయడము, ఇంతకుముందు ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. రైతుల దగ్గర ఏదైనా గేదెలు కొట్టేసినా, ఈ ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుందా అనే దానికి ఆ మెసేజ్ పంపించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గేదెలు కొట్టేసిన వాళ్ళు ఈ పెమ్ము కార్తీక్, చింతా దుర్గాప్రసాద్, రాయగిరి పవన్ కుమార్, నాయుడు నానిబాబు, నాయుడు హేమశివ, బండారు ఓం దుర్గారెడ్డి, ఈ రిసీవర్ వినయ్ కేశవ అనేవాడు. వీళ్ళందరూ కూడా ఒక 8 గేదెల వరకు కొట్టేయడము, దీన్ని టాటా ఏస్ వ్యాన్లు పెట్టుకోవడము, యాక్టివాతో పైలట్ చేసుకోవడము, అమాయకులైన రైతుల దగ్గర రైతులు దాని ఆధారంగా బతుకుతుంటారు. అట్లాంటి గేదెలను కూడా కొట్టేసి ఈ ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మేము కఠిన శిక్షలు విధిస్తాము. అంతేకాకుండా వీళ్ళకి ముందు ఇట్లాంటి చర్యలు చేయకుండా గట్టిగా గుణపాఠం కూడా చెప్తాము వాళ్ళకి. తర్వాత ఈ ఫ్యాక్టరీకి అమ్మడానికి కూడా వీళ్ళు కృషి చేస్తున్నారు. అలానా ఫ్యాక్టరీ అని చెప్పి బీఫ్ ఫ్యాక్టరీ ఉంది మనకు నూజివీడ్ నుంచి. ఈ ఫ్యాక్టరీకి కొనే వాళ్ళందరికీ కూడా ఇది స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. మీరు కానీ ఎక్కడైనా ఏ రైతుదైనా కొట్టేసిన గేదె కానీ
మీరు రైతుతోటి మాట్లాడకుండా అది ఫలానా రైతుదా కాదా కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు కానీ గేదెలు కానీ పశువులు కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ వైర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా మీరు కొన్నారంటే మీ మీద ఓన్లీ స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ కాదు, మీ మీద పీడీ యాక్ట్ చట్టం కూడా ప్రయోగించడానికి వెనుకాడమని చెప్తున్నాను. ఇది ఒకసారి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైతులు గేదెలను కొట్టేయడము, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కొట్టేయడము ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మానుకోండి. రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మీ యొక్క గేదెలు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితే మీ ఏరియా ట్రాన్స్ఫార్మర్ల మీద ఒక రకమైన పెయింట్ కానీ వేసుకోగలిగితే అది పోలీస్ దర్యాప్తుకి చాలా సహకారం జరుగుతుంది. పెయింట్ ఉంటుంది కాబట్టి దాని మీద మనకి ఏదైనా ఎవిడెన్స్ రావడానికి అవకాశం ఉంటే చాలా కేసులు మనం పెయింట్ వల్ల పట్టుకోగలిగాము. తర్వాత ఈ గేదెలు గుర్తించే రకంగా మనం ఏదైనా పెట్టుకోగలమా అనేది మనం ఆలోచన చేస్తాము. గేదెలకి మామూలుగా గవర్నమెంట్ ఇచ్చిన గేదెలకైతే చెవులకి ఏదో ఉంటాయి టోకెన్ లాగా. ఒకవేళ మీరు అట్లాంటివి లేకపోయినా మీరు పర్మనెంట్గా వాటికి ఏదైనా గుర్తింపు వచ్చేటట్లు సిఐ గారు డిఎస్పీ గారు మీరు ప్లాన్ చేయండి. ఆ గేదెలను అమ్మే దగ్గర కూడా ఎక్కడెక్కడ ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాడు ప్రతిరోజు ఏ గేదె కొంటున్నాడో ఆ గేదె ఫోటోలు మనకు పంపించాలా. అట్లా పంపించేటట్లు పెట్టండి. మన దగ్గర ఎవరెవరు గేదెలు కొంటున్నారు, ఈ గేదె అమ్మే మెకానిజం ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర వాడు ఏ రోజు ఏ గేదెలు కొంటున్నాడు అనేది మనకు మెసేజ్ రావాలి. అట్లాంటి మెసేజ్ రాకుండా వాడు ఏదైనా ఇట్లాంటి తేడాలు ఏమైనా చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నట్లు మనం చూస్తాము. ఈ ఫ్యాక్టరీకి వీళ్ళు కూడా అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఎవరెవరిని పెట్టాలో అందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు బాగా చేశారు మన ముదినేపల్లి ఈ ఎస్ఐ, మన కైకలూరు రూరల్ సిఐ గారు, డిఎస్పీ గారు అందరూ. మొత్తం 8 గేదెలు కూడా వీళ్ళు రికవర్ చేశారు. దీంట్లో పెడన కృష్ణా జిల్లా వాళ్ళకు కూడా పోయిన గేదెలు ఉన్నాయి, అందరిని పట్టుకున్నారు. తర్వాత మన ఏలూరు 2 టౌన్ లిమిట్స్లో కూడా ఈ అంటే అన్నీ ఇంటి దగ్గర కట్టేసి వాళ్ళు ఏదైనా పనికి పోయి ఉండొచ్చు, అప్పుడు లాక్కపోవడం, బయట ఏదైనా మేతకు తిరుగుతున్నప్పుడు. సో ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు గేదెలు చాలా కాస్ట్లీ కాబట్టి మీ గేదెల్ని కొంచెం మీరు బయట వదిలేటప్పుడు అట్లా లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు రకరకాల పరికరాలు వస్తున్నాయి, గేదెకు కూడా వేయచ్చు. గేదె విలువ ఇప్పుడు ఈ కారు కంటే తక్కువ కాదు కదా గేదె అంటే ఒక 3 లక్షలు 4 లక్షలు వస్తుంది. ఇప్పుడు వాటికి ఏదైనా ట్యాగ్లు అని వస్తున్నాయి, ఆ ట్యాగ్లు వేస్తే ఎక్కడ పోతున్నాయో తెలుస్తుంది. అది కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా మనం వర్కౌట్ చేస్తాము. సిఐ గారు మీరు కూడా వర్కౌట్ చేయండి. దాని చెవికి ఏదైనా ఈ ఎయిర్ ట్యాగ్, జీపీఎస్ ట్యాగ్లు వస్తున్నాయి. అది వేస్తే అది చుట్టుపక్కల ఎక్కడో దగ్గర పట్టుకుంటుంది ఏదో ఒకటి, ఎక్కడ లొకేషన్. ఇది పెమ్ము కార్తీక్, చింతా దుర్గా ప్రసాద్ అనేది ఇది ఒక టీం కొత్తగా ట్రై చేశారు. వీళ్ళు కూడా ఇంతకుముందు గేదెలు పెంచుకునే వాళ్ళ దాని నుంచి నష్టాలు వచ్చి మళ్ళీ ఏం చేయాలనేది వాళ్ళ అలాంటి రైతుల్లో మోసం చేయడానికి పూనుకున్నారు. వీళ్ళు చేసినవన్నీ మన వాళ్ళు విచారించి ఎక్కడెక్కడ చేశారు, మన పోయిన ఒక గేదెలే కాకుండా బయట వాళ్ళు ఇవి ఏం పోయాయి అన్ని వెరిఫై చేసుకొని పట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు BSc కంప్యూటర్స్, BSc AI, BSc DS, BCom కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్ 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు. మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం NRI యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. సంగీతం వారి కుటుంబానికి వారసత్వంగా మారింది. తండ్రి సాధించిన విజయాల బాటలో అడుగులు వేస్తూ కేవలం 7 ఏళ్ల వయసులోనే ఎస్పీఎస్ దీప్చంద్ ప్రపంచ రికార్డు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఏలూరు వైఎంహెచ్ఎఫ్ ప్రాంగణంలో ఎస్పీఎస్ మ్యూజిక్ అకాడమీ 24వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు స్వర నీరాజనం అర్పిస్తూ 30 నిమిషాల్లో 30 పాటలు ఆలపించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. దీప్చంద్ తండ్రి అకాడమీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్పీఎస్ వాసు ఇప్పటికే 3 ప్రపంచ రికార్డులు సాధించి సంగీత రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు తనయుడు చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సాధించడంతో తండ్రి కొడుకుల ఈ అరుదైన ఘనత సంగీత అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా వరల్డ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేంద్ర సాంగ్ రికార్డ్ చేసి సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ను అందజేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ తదితరులు కార్యక్రమానికి హాజరై అతన్ని అభినందించారు. వరల్డ్ రికార్డ్స్ కోసం ఆయన ఇచ్చినటువంటి సమయం చాలా అమూల్యమైనది. మరి ఒక్క 2 నిమిషాలు దీప్చంద్ మరి 30 నిమిషాల్లో 30 రాగాలు పాడి
ఏదైతే మరి బాలసుబ్రహ్మణ్యం గారి మరి ఇంటర్నేషనల్ అవార్డు సాధించినందుకు ముందుగా అభినందిస్తూ మరి వాసు గారు వాళ్ళ అబ్బాయిని కూడా మరి దీంట్లో ఈ కళారంగంలో దింపాలన్న తాపత్రయంతో మరి చిన్ననాటి నుంచే కూడా మరి ఆ రాగాన్ని ఆలాపించడం అనేది అలవాటు చేసి ఆయన ఏదైతే ఉన్నదో ఆయన అనేక అవార్డులు తీసుకున్నా కూడా చిన్ననాటి నుంచే మరి వాళ్ళ అబ్బాయిని కూడా చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే 10 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఆ కళారంగం అనేది నిదానంగా నిర్వీర్యం అయిపోతున్న రోజుల్లో మరి వాసు గారు ఇంకా కూడా మరి పాత కళలు ఏదైతే ఉన్నాయో, పాత రాగాలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ మరి తర్వాత తరానికి కూడా మళ్ళీ ఒక చిరు దీపాన్ని మనకు అందించినట్టు లెక్కే. మరి మీరందరూ కూడా దీన్ని గుర్తించాలి. తప్పనిసరిగా మనందరం కూడా ఏదైతే అనుకుంటున్నామో రేపు సమాజంలో అవన్నీ కూడా మరి ఒక రాగాల ద్వారా కూడా అనేక కీర్తనల ద్వారా కూడా మనకు తెలుస్తుంటాయి. కొన్ని ఏదైతే మన స్వతంత్ర గీతాలు కూడా మనం వింటాం, దాంట్లో మన రోమాలు నెక్కుపొడుచుకుంటాయి. అవన్నీ కూడా వీళ్ళు ఆలపించే గానాల వల్ల అనేది మనం తెలుసుకుని తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఇంతకంటే మంచి అభివృద్ధిలోకి రావాలని బాబుని ఆశీర్వదించి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. బాలు పాట బాలుడి నోట అని 30 నిమిషాల్లో 30 పాటలు 30 కీర్తనలు ఆలాపనలాగా బాలు పాటనే తీసుకొని 6 సంవత్సరాలు నిండిన అబ్బాయి దీప్చంద్ ఇంతవరకు ప్రపంచంలో ఒక నోట్బుక్ చూసుకోకుండా కీబోర్డ్ పైన వచ్చే రాగాలతోని ఆలపించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికి కానీ ఈరోజు ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగువాడిగా నేను చాలా ఆనందపడుతున్నాను. తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అంటేనే కళలకు పునాది. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడుతో దాదాపు ఒక 100 సార్లు కలిసి హైదరాబాద్లో. అలాంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి అబ్బాయిని ఆశీర్వదిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ, ఒక డిప్లొమానో లేదంటే సర్టిఫికేట్తో సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని నేను కంప్లీట్ చేయడం, కచేరీలు చేయడం ఇవన్నీ కూడా ఒక విషయం అయితే, అకాడమీని స్థాపించినటువంటి ఒక గురువుకి పరిపూర్ణ ప్రావీణ్యత కావాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసిన వాయిద్యాలు నిష్ణాతులైనటువంటి గురువుల వద్ద అంటే కేకే రాజు గారు లాంటి ఒత్తండుల వద్ద. అందుకే 12 గంటలు 12 వాయిద్యాలు నిర్విరామంగా వాయించి ఒక సంగీత కచేరీని నేను ఇదే ప్రాంగణంలో 2007లో చేశానండి. ఈ వైమత్యాల్లోని స్వరాలను పలికించడం, 30 వాయిద్యాలతో వందే మాతరం, 40 వాయిద్యాలతో జనగణమన వంటి ప్రయోగాలు నేను చేయడం జరిగింది. గోదావరి సమావేశం ఏలూరులో బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాని, ఉమ్మడి జిల్లా రజక సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య, జిల్లా రజక సంఘ నాయకుల ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్లయ్య చైర్మన్ మరియు కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి సమస్యలు తెలపడంలో భాగంగా దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉండగా ఆంధ్ర, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ఉన్నారని, సుమారు 70 సంవత్సరాల నుంచి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్న ప్రయత్నాలను ఈసారైనా తమ కమిటీ ద్వారా కేంద్రానికి పంపిస్తూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. ఏలూరు జిల్లాలో జీవో 25/62 ప్రకారం కలెక్టర్ అధ్యక్షతన రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని, సుమారు సమావేశం ఏర్పాటు చేస్తే 10 సంవత్సరాలు అయిందని 3 నెలలకు ఒకసారి చేయవలసిన సమావేశం ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం ఇబ్బందికర పరిస్థితిని కలెక్టర్కి, చైర్మన్కి తెలపగా కలెక్టర్ వెంటనే తగు సూచనలు అధికారులకు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో రజకులు ఎస్సీ సాధనకు కృషి చేస్తున్నటువంటి రజక సంఘ నాయకులు షణ్ముఖంకి, కాకినాడ రామారావుకి, దాచేపల్లి రజక సంఘ సీనియర్ నాయకులకు తగు సూచనలు ఇస్తూ వీరవల్లి లక్ష్మీకుమార్కి, దండం అప్పాజీకి, బాబుకి, భీమవరం చించినాడ మధు మాస్టర్కి, రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ నాయకులు కొమ్మంటి మురళి, వెటల శ్రీనివాస్, ఎలమంచిలి నాగశేషు, జువలపాలెం సత్యనారాయణ, కడెల్లి సుబ్బయ్య, అవిటి సుబ్రహ్మణ్యం, తోటిగుంట దుర్గారావు, వరిగళ్ల శ్రీను, లక్ష్మీ ప్రసన్న, బుద్దారం గోపిరాజు, నూజివీడు నాగరాజు, చింతలపూడి సాంబశివరావు, శివాపూర్ రఘు, మళ్ళ ధర్మారావు, కల్లెపల్లి శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు. మరియు బీసీ చైర్మన్ కలిసిన వారిలో వీరందరూ కూడా ఉన్నారు. అయితే సుమారు 10 సంవత్సరాల నుంచి
అయితే కరెక్ట్గా చైర్మన్ అయితే విధానంగా కరెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. మా సమస్యల మీద ట్యాక్స్ అలాట్మెంట్ కానీ డ్యూటీ కార్డ్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ని ఎఫెక్ట్ చేయడం కరెక్ట్గా చేయాలి. స్టాండింగ్ జీవో ఉంది సార్, స్టాండింగ్ జీవో ఉంది సార్. మీటింగ్ ఇచ్చారు సార్. యూడీబీసీ చేయాలి. యూడీబీసీ ఈజ్ ద కన్వీనర్ ఫర్ ద కమిటీ 25. అయితే మా ప్రభుత్వం 3 months ఒకసారి చేయాలి. అయితే ఇప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఫస్ట్ విషయస్ రాగానే ఫస్ట్ విషయస్ కూడా నేనే ఇచ్చాను. ప్రజలు శుభ్రంగా ఉండాలని చేసి అంటే మీరు కండక్ట్ చేస్తే రెండోది ఏంటంటే ఇష్యూ అనేది దీంట్లో కూడా ప్రతి రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి యూ సెండ్ ద ప్రపోజల్, యూ సెండ్ ద రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్. కొన్ని జిల్లా స్థాయిలో చేసేది రిక్వెస్ట్ ఉన్నారు. ఆ కమిటీ 7 ఉన్నారు. అందరూ అటెండ్ అయ్యి చేస్తే ప్రజలకు చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సార్. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ కొనియాడారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చొరవతో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో జంగారెడ్గూడెం పట్టణంలో విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్లో ఉచిత మెడికల్ క్యాంప్, క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణతో కలిసి కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎంతో చొరవ చూపుతున్నారన్నారు. దీనిలో భాగంగానే దూర ప్రాంతాలకు వెళ్లకుండా వేలాది రూపాయల డబ్బు ఖర్చు పెట్టకుండా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు సహకరించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, బొబ్బర్ రాజ్పాల్ కుమార్, రాజాన సత్యనారాయణ, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, దాకారపు కృష్ణ, చిట్రోజు తాతాజీ, షేక్ యాకూబ్, నీరుకొండ రాము, కరణం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు మన ఇక్కడ గ్రేస్ హౌస్ ద్వారా ఆయనకున్న పరిచయాలతోటి ఇక్కడ జంగాడం పట్టణంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ మెడికల్ క్యాంపులో ఈ అన్ని రకాల టెస్టులు చేసి ఎవరికైనా క్యాన్సర్ కానీ అలాంటిది ఏమైనా అటాక్ అయితే కనుక ఒకవేళ ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులన్నీ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్స్ తోటి ఇక్కడ ప్రికాషనరీగా అన్ని మెడిసిన్స్ చేస్తున్నారండి. ఈ టెస్టులు కనుక చేయించుకోవాలంటే కనుక విజయవాడ కానీ లేకపోతే అటు హైదరాబాద్ కానీ వెళ్ళి చేయించుకోవాలండి. ఇవి టెస్టులు చేయించుకోవాలంటే ఇక్కడ 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఈ ఖర్చు అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎమ్మెల్యే గారు చేపిస్తున్నారండి. ఈ కార్యక్రమం చేయించినందుకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి అట్లాగే గ్రేస్ సంస్థ వారి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా జంగాడం పట్టణం ద్వారా వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వికాస్ స్కూలు క్యాంప్ ఆఫీస్లో గ్రేస్ సంస్థకు సంబంధించిన వారు మరి ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి క్యాంప్కి వేళ చాలామంది వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ పరీక్షలన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ కూడా ఉన్నా కానీ దాన్ని కూడా పరీక్షించి మనకి ఏ విధమైన మెడిసిన్స్ కావాల్సి వచ్చినా సరే ఫ్రీగా అందేలాగా ఈ గ్రేన్ సంస్థ మరి ఏర్పాట్లు చేసింది. మరి ఈ యొక్క సంస్థనే ఏర్పాట్లు చేస్తా కూడా ముఖ్య కారణం మన సొంగ రోషన్ కుమార్ గారు. మరి జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేయించుకుని మరి వెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. నూతన విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి జి రాములు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జంగారెడ్గూడెం పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయులకు ఎంఏఓ రాములు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరానికి జంగారెడ్గూడెం పట్టణం మండలంలోని 77 ప్రభుత్వ పాఠశాలలు సిద్ధమయ్యాయన్నారు. ఈ పాఠశాలల్లో 6,610
614 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వీరికి సంబంధించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు మండల స్టాక్ పాయింట్లకు చేరుకున్నాయని, పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందని వివరించారు. కావున ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాములు కోరారు. 2026-27 విద్యా సంవత్సరము రేపు 12వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. పాఠశాలలు రేపు నుంచి పునః ప్రారంభమవుతున్నాయి. మరి రేపు నుంచి పాఠశాలలు స్టార్ట్ అవుతున్న సందర్భంలో ముందస్తుగానే జిల్లా విద్యాశాఖాధికారి వారి ఆదేశాల మేరకు పాఠశాలలన్నీ కూడాను అన్ని రకాలుగా సంసిద్ధం చేయడం జరిగింది. అంటే పాఠశాల పరిశుభ్రం చేసుకోవడం, టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, వంట పాత్రల్ని క్లీన్ చేసుకోవడం, అలాగే పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి బియ్యం రిసీవ్ చేసుకోవడము, అలాగే మరి గుడ్లు కానీ, రాగి కానీ, మరి ఇతర అన్ని చిక్కీలు కానీ అన్నీ కూడాను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రాబోయేటటువంటి ఈ విద్యా సంవత్సరంలో మరి 72 పాఠశాలలు కూడాను మరి అన్నీ కూడాను ఓపెన్ అవ్వబోతున్నాయి. మరి ఈ 72 పాఠశాలల్లో మన ప్రభుత్వ పాఠశాలల్లో మరి 6,614 మంది విద్యార్థులు రేపు 26-27 విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు. మరి దీనికి గాను మరి 6,614 మంది విద్యార్థులకు గాను 2026-27 విద్యా సంవత్సరంలో వాళ్ళకి అందించవలసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ అన్నీ కూడాను మరి ఒక్కొక్కటి మన మండల్ స్టాక్ పాయింట్కి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్లు మన మండల్ స్టాక్ పాయింట్కి రావడం జరిగింది. ఈ మండల్ స్టాక్ పాయింట్ నుంచి అన్ని పాఠశాలలు కూడాను ఈ పాఠ్యపుస్తకాలు అలాగే నోట్బుక్స్ కూడాను అన్ని పాఠశాలలకు చేరదీయడం జరిగింది. రేపటి నుంచి మరి పాఠశాలల్లో వచ్చిన వెంటనే విద్యార్థులు కూడాను అవి అందజేయడం జరుగుతుంది. అలాగే క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి సదరు విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు పెద్దలకు కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. మరి సదరు విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకొని మరి తప్పనిసరిగా మరి మన ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు అన్నీ కూడాను మరి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్నాయి. కాబట్టి మరి ఉపాధ్యాయులు మీ ఇళ్లకు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్పందించి మన ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేస్తే మీకు ఏదైతే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలల వైపు ఉపాధ్యాయులు నమ్మి పంపిస్తున్నారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఉపాధ్యాయులు వారి యొక్క విద్యాబోధన చేస్తారని, కృషి చేస్తారని, మీ విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచడం కోసం వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తారని, అలాగే ఉపాధ్యాయులకు మరి రాబోయే విద్యా సంవత్సరంలో ఎలాంటి శిక్షణ చేయాలి విద్యార్థులకు అని దాని మీద మొన్ననే ఒక వారం రోజులు మరి FLN శిక్షణ కార్యక్రమాలు కూడా మరి చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొని అంటే 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు కూడాను మరి దీనికి హాజరై ఈ శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. రేపు పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత మరి విద్యార్థుల్లో మరి నూతన విద్యా విధానాన్ని అలవర్చుకొని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని బేస్ చేసుకొని విద్యాబోధన చేస్తారని చెప్పేసి తదనుగుణంగా విద్యార్థుల్లో మంచి సామర్థ్యాలు పెంపొందించడం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రులు అదేవిధంగా పెద్దలు అందరూ నమ్మాలని చెప్పేసి నేను ఈ విధంగా అందరినీ కోరుతున్నాను. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు అరికట్టాలని, కూలీల బకాయిలు చెల్లించాలని మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కోరింది. మండల పరిషత్ అధ్యక్షులు కె రామయ్య అధ్యక్షతన గురువారం భీమడోలు మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిపాలనాధికారి శర్మ, డిప్యూటీ ఎంపీడీఓ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎంపీటీసీలు అధికారులను వివిధ సమస్యల పరిష్కారం, అభివృద్ధి, ప్రగతి గురించి ప్రశ్నించారు. మండల పరిషత్ అధ్యక్షులు సంధానకర్తగా వ్యవహరించి పలు సమస్యలకు పరిష్కారాలను సూచించారు. ఇక సమస్య పరిష్కారానికి గ్రామాల వారీగా తానే స్వయంగా గ్రామ సభలు నిర్వహిస్తానని, అక్కడే సమస్యల పరిష్కారం, చెల్లింపుల జాప్యం సమస్యల గురించి ప్రజలతో చర్చిస్తానని తెలియజేశారు. ఇక మండలానికి చెందిన 1700 స్వయం సహాయక సంఘాలకు చెందిన వేలాది మంది సభ్యులు సుమారు 40 కోట్ల పొదుపు మొత్తాలను సంవత్సరాల తరబడి బ్యాంకుల వద్ద నిల్వ ఉంచారని, దీనిపై వారికి ఏ విధమైన వడ్డీ చెల్లింపు జరగడం లేదన్నారు. ఇదే క్రమంలో సంఘాలు తాము పొదుపు చేసిన లక్షలాది రూపాయల నుంచి ఈ విషయమై ఎవరైనా ఎక్సైజ్
పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు ఎక్సైజ్ శాఖ వారు మద్యం షాపుల యజమానులకు తెలియజేస్తున్నారని సభ్యులు ఆరోపించారన్నారు. దీని కారణంగా వారిపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని సభ్యులు ఆవేదన వ్యక్తపరుస్తున్నట్లు తెలియజేశారు. భీమడోలు వ్యవసాయ శాఖ అధికారి ఉషారాణి మాట్లాడుతూ రైతులు తమకు ప్రత్యేకించిన యాప్లో తమ వివరాలను నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల మేరకు ఆ విధంగా నమోదైన రైతు నమోదు చేసిన వ్యవసాయ క్షేత్ర విస్తీర్ణం ఆధారంగా ఎకరా ఒక్కింటికి 2 బస్తాల వంతున ఎరువుల్ని కేటాయిస్తారని, ఆ సీజన్లో రైతులు వాటిని తమ అవసరం కొద్దీ ఎప్పుడైనా వినియోగించుకోవచ్చునని సూచించారు. దీనివల్ల ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి పాల్గొన్నారు. 11వ మీటర్ దగ్గరికి వెళ్తే కెమెరా ఓపెన్ అందులో రావడం అనేది జరగదు, చేయడం అనేది అసంభవం. గ్రామ పంచాయతీ చాలా అభారంగా తయారైపోయింది. డ్రైనేజీ విషయంలో ఏంటివి శానిటేషన్ ఎటువంటి ఆదాయం లేదు. కనీసం సాదా సీదాగా వచ్చే స్టాంప్ డ్యూటీ కూడా బ్యాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయా అధికారుల ద్వారా ఒక అంగన్వాడీలు అవ్వచ్చు, లేకపోతే స్కూల్స్ అవ్వచ్చు, ఎంపీ స్కూల్స్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ సిస్టమ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాటిని బాగు చేయడానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ యొక్క అధికారుల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, పైనుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి వాళ్ళకి ప్రోత్సాహాలు లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అధికారులు కూడా నామమాత్రంగానే. ఉదాహరణ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ప్రతి మండలానికి ఒక పిఆర్ఏఈ ఉండేవాడు. ఇవాళ కాన్స్టిట్యూన్సీ వాడిగా ఒక్క ఏఈ ఇచ్చారు. ఆ ఏఈ గారు 4 మండలాల్లో తిరిగి ఎన్ని పనులు చేయగలరు, ఎంతవరకు ఆయన వర్క్ అప్ చెప్పగలరు అంటే, మండల పరిధిలో ఉన్న పిఆర్ మెయిన్ ఏంటంటే ప్రతి మండల పరిషత్కి పిఆర్ ఇంపార్టెంట్. ఆ పిఆర్ వ్యవస్థనే నాశనం చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది. కాబట్టి మండల పరిషత్ నుంచి పిఆర్ ద్వారా నిధులు లేవు, వాళ్ళకి కూడా పని లేదు. కాబట్టి ఆ 4 మండలాల నుంచి కాన్స్టిట్యూన్సీకి కుదించారు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంక్షేమం మొదలు పెట్టేసింది. అలాగే విద్యను కూడా ఇవాళ స్కూల్ కిట్స్ ఇవ్వలేదంటే ఏంటి, కరోనా టైంలోనే జగన్ గారు ఇచ్చారు. ఇవాళ ఈ టైంలో స్కూల్ కిట్స్ ఇవ్వలేదు, ఏదో సాకులు చెప్పారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.